మనము, ఆయన చేత చెక్కబడిన మనము, మనకు మనగానే, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, మనకు మనగానే మనమే మరి పాపానికి మనం అమ్ముడుపోయాము, దుష్టునికి అమ్ముడుపోయాము, ఈ లోకానికి అమ్ముడుపోయి మరి పాప రోత జీవితాన్ని మనం జీవిస్తుండగా దేవాది దేవుడు ఇదిగో పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో ఉన్న మనుషులనే కావచ్చు, మరి దేవాది దేవుడు తన విమోచన అనే కార్యము ద్వారా, ఇదిగో తన రక్తం చెందించడం అనే కార్యము ద్వారా, ఇదిగో తన బలియాగమైన కార్యము ద్వారా దేవాది దేవుడు మనల్ని తిరిగి కొనుక్కున్నాడండి, తిరిగి కొనుక్కున్నాడు. మనము మౌను ఇక్కడ భూమి విషయంలో అయితే తన భూమిని తనే అమ్ముకున్నాడు, తిరిగి కొనుక్కున్నాడు. అక్కడ న్యాయం ఉంది, సంతోషం ఉంది. కానీ ఇదేం న్యాయం అండి? మనము అమ్ముడు పోతే, మనము పాపానికి లోబడితే మరి దేవుడు తన రక్తంతో మనల్ని కొనుక్కోవడం అంటే అది ఎంత కృప అండి, ఎంత! అవును, నిజమే, దేవుని సొత్తైన మనము దేవుడు అమ్మలేదు, చూడండి, దేవుడు అమ్ముకోలేదు, కానీ మనం అమ్మపోయాము. మనం అమ్ముడు పోతే